శ్రీమాత్రే నమః. జై అఖిలాండేశ్వరి. అమ్మను తలుచుకోగానే ఎంతో ఆనందం కలుగుతుంది. అమ్మ నామస్మరణ భయాన్ని జయిస్తుంది, బాధను మరిపిస్తుంది. అమ్మా, నువ్వు తోడుండగా నాకు బాధ ఎలా, భయమేలా, అసలు ఓటమి భయమేలా? జగత్తునే రక్షించే నీకు నిత్యం నీ సేవలో బ్రతికే నన్ను రక్షించమని నేను నిన్ను కోరవలేనా? ఎందుకంటే ఏ తల్లి కూడా తన బిడ్డను అశ్రద్ధ చేయదు కదా. శ్రీమాత్రే నమః. జై అఖిలాండేశ్వరి. ఈరోజు వైశాఖ అష్టమి అమావాస్య. వైశాఖ మాసం వచ్చేటువంటి అమావాస్యను పురస్కరించుకొని, అదేవిధంగా శని భగవానుడి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని మన యొక్క శ్రీ సర్వజ్ఞపీఠము అఖిలాండేశ్వరి దేవస్థానం నందు జుజ్జూరు గ్రామము, జుజ్జూరు మండలము, ఎన్టీఆర్ జిల్లా శ్రీ సర్వజ్ఞపీఠము అఖిలాండేశ్వరి దేవస్థానం నందు శ్రీ మహాకాళి అమ్మవారికి పంచామృతాలతో, విశేషంగా కొబ్బరి నీళ్ళతో, చెరుకు రసముతో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అభిషేకం అనంతరం మహాకాళి అమ్మవారి యొక్క హోమం అమావాస్య సందర్భంగా మన పీఠం నందు అతి శక్తివంతమైనటువంటి శక్తి హోమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అమావాస్య మరియు శని భగవానుని పుట్టినరోజు సందర్భంగా మహాకాళి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి చెరుకు రసముతో, ఆవు పాలతో, కొబ్బరి నీళ్ళతో అభిషేకం నిర్వహించడం అనేది అమోఘమైనటువంటి విషయం. అభిషేకం చేయటమే కాదు, ఈ అభిషేకాన్ని దర్శించుకున్న భక్తులకు కూడాను జన్మ ధన్యమవుతుంది. అదేవిధంగా ఈరోజు శని భగవాను పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి తిలలతో తిలహోమం నిర్వహించడం జరిగినది. ఈ యొక్క తిలహోమం అనేది తిలలు శనికి ప్రీతిపాత్రమైనవి. ఈ యొక్క తిలహోమం నిర్వహించడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు శని భగవానుడి యొక్క మనపై ఏదైనా వక్రదృష్టి ఉన్న యెడల ఆ దృష్టి మొత్తం తొలగిపోతుంది. కనుక మనం ఈరోజు మన పీఠం నందు ఈ యొక్క హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన యొక్క శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు, మనస్సును మించినటువంటి తీర్థము లేదు, జీవితాన్ని మించినటువంటి గ్రంథం లేదు, నీ యొక్క అంతరాత్మను మించినటువంటి గురువు లేడు, అనుభవాన్ని మించినటువంటి పాఠం మరొకటి లేదు. కనుక మీరు మీ యొక్క చేసే పనిలో నియమబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు ఆ పనిని నిర్వహించినట్టయితే మీకు తప్పనిసరిగా మీరు చేసే పనిలో విజయాన్ని పొందుతారు. ఏలనంటే బలమున్నవాడే గనక గొప్పవాడు అనే భావన కలిగితే వాలిని మించిన బలవంతుడు ఎవడూ లేడు. కానీ ఓటమి పాలయ్యాడు కదా. అదేవిధంగా చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుడిని మించినటువంటి పండితుడు లేడు. కానీ రావణాసురుడు అధపాతాళానికి వెళ్ళిపోయాడు కదా. ఇక్కడ గుణం ఉన్నవాడు రాముడు మాత్రమే గొప్పవాడయ్యాడు, దేవుడయ్యాడు. కనుక ఇక్కడ బలము, చదువుతో పాటు మీరు గుణం కూడా చాలా ముఖ్యము. ఎంత పెద్ద రహదారి ఏర్పడవలనన్నా ముందు నడక ఒకరితోనే ప్రారంభమవుతుంది. కానీ తరువాత నీ వెనక నడిచే వారిని బట్టి తెలుస్తుంది నీవు నడిచే దారి ఎటువంటిదో అని. విమర్శించే వారిని గురించి వెనుక తిరగకు, పొగిడేవారి గురించి అస్సలు ఆగకు. ఆగినా వెనక తిరిగినా ఎన్నటికీ నీ గమ్యాన్ని నువ్వు చేరలేవు. చరిత్రలో గొప్పవారందరూ కూడా విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నవారే. శ్రీమాత్రే నమః. జయ అఖిలాండేశ్వరి. సాధకులకు కానీ, భక్తులకు కానీ ఏమైనా ధర్మ సందేహాలు కానీ, మంత్రతంత్ర సందేహాలు కానీ ఏమైనా ఉన్నచో మీరు మాకు మెసేజ్ రూపంలో పెట్టండి. దీన్ని కామెంట్ చేయండి. వీడియోకి కామెంట్ చేస్తే మీ కామెంట్స్కి ఖచ్చితంగా నేను మీకు బదులిస్తాను.
గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడాను మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన మీ యొక్క ధర్మ సందేహాలు నివృత్తి కలుగుతుంది. అదేవిధంగా మీరు సాధనా క్రమంలో మీకు ఏవైనా వచ్చే అడ్డంకులు ఏవైనా ఉన్నా కూడాను అనుభవాలను అనుభూతులను మీరు మాతో పంచుకోవచ్చును. మీకు ధర్మ మార్గం అనేది బోధించబడుతుంది, సాధనా మార్గం అనేది తెలియబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీమాత్రే నమః.